హాయ్ హలో వెల్కమ్ టు 24/7 టీవీ న్యూస్ ఛానల్. నేను మీ రామదుర్గం మధుసూదన్. సో ఇవాళ మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ స్పెషల్ గెస్ట్ను పరిచయం చేసే ముందు అసలు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. వ్యాపారం చాలామంది లాభదాయకంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాలు చేసిన వాళ్ళు అంతకంతకు పైకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో చాలా చూస్తుంటారు. డబ్బు వాళ్ళ చేతిలో ప్రవహిస్తూ ఉంటుంది. తదితరాలు చాలా అనుకుంటూ ఉంటాం. అయితే చేపట్టిన ప్రతి వ్యాపారం కూడా సక్సెస్ అవుతుందా? సక్సెస్ కావాలంటే ఆ సక్సెస్ మంత్ర ఏంటి? అసలు వ్యాపారం ఎలా చేయాలి? వ్యాపారికి ఏమేమి ఉండాలి? ఇవన్నీ విషయాలు మనతో చర్చించడానికి ఇవాళ రోజా వడ్లముడి సిబిటి కౌన్సిలర్ అండ్ బిజినెస్ స్ట్రాటజిస్ట్ ఆమెతో కలిసి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, ఈ వ్యాపారం అనేటువంటిది బ్రహ్మ పదార్థం అని చాలామంది అనుకుంటుంటారు. చాలామందికి ఇష్టం వ్యాపారం చేసి రాత్రికి రాత్రే లక్షలు సంపాదించాలి. అలా సంపాదించిన వారిని చూసినప్పుడల్లా మనసు లాగుతూ ఉంటుంది. మనం ఏంటి ఇక్కడ ఇలా ఉండిపోయాం, వాళ్ళు చూడు ఎంత బాగా వెళ్ళారు అని. నిజంగా వ్యాపారం అంత సులువా? చేపట్టిన ప్రతి వ్యాపారం సక్సెస్ అవుతుందా? సక్సెస్ మంత్రం ఏంటి? అస్సలు కాదండి. టు స్టార్ట్ విత్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్జీలో మనం ఎక్కువగా వింటుంది ఏంటంటే జాబ్ చేస్తున్న వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటారు, వ్యాపారం చేస్తున్న వాళ్ళు మాత్రం బిల్డింగ్లు కట్టుకుంటారు. ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. కానీ అది ఎందుకు అంటే ఇప్పుడు ఆ వ్యాపారం నిజంగా మీరు చూస్తే గనక ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ ఒక 3,000 వ్యాపారాలు గనక రిజిస్టర్ అవుతుంటే అందులో మూత పడిపోతున్నాయి 1,000 వరకు ఉంటున్నాయి. ఇక 2,000 మందిలో మీరు అన్నట్టు ప్రాఫిట్లోకి దూసుకెళ్ళి ఏవైతే ఉన్నాయో అవి చాలా కష్టం తర్వాత, చాలా శ్రమ తర్వాత, చాలా కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా ఒక విషయం వాళ్ళు నమ్మిన ఒక ఐడియాని ఎండ్ పాయింట్ వరకు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, ప్రాసెస్ సిస్టమ్స్ తోటి చాలా శ్రద్ధగా డిసిప్లిన్తో వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ ఎండ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. కాకపోతే జనాలు చూసిన వాళ్ళు ఆ ఎండ్ ప్రాఫిట్ మాత్రమే చూసి వాళ్ళ కష్టాన్ని కన్సిడర్ చేయకుండా ఈజీగా వచ్చేసింది అంటారు. ఈజీగా రారు. వాళ్ళు నిద్రలో కూడా దాన్నే కలగని ఉండుండొచ్చు, వాళ్ళు నిద్రలో కూడా అదే ఆలోచించి ఉండొచ్చు. ప్రతి ఆలోచన ఒక మెట్టుగా వేసి వాళ్ళు అనుకున్న దానికి ఏం కావాలి అని క్లారిటీ, ఆ స్పష్టతతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు చేయాలనుకుంటున్నారు. ఏ బిజినెస్ అయినా ఎప్పుడైతే ఒక ప్రాపర్ ఫౌండేషన్ మీద ఉంటుందో, అంటే బిజినెస్ అంటే ఏముందండి, ఒక ప్రోడక్ట్ రూపంలో కానీ ఒక సర్వీస్ రూపంలో కానీ సమాజంలో ఉన్న నీడ్ ఏదైతే ఉందో అది కనుక్కుని బిజినెస్ రూపంలో ఇచ్చిన వాళ్ళు కన్సిస్టెంట్గా ఎందుకు అనేది ఇది ఎలా చేయాలనుకుంటున్నారు, ఎవరు చేయాలనుకుంటున్నారు, ఎవరితో చేయించాలనుకుంటున్నారు, ఎంత తొందరగా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు, అండ్ రీచ్ అయ్యాక ఏంటి, అవ్వకపోతే ఏంటి, ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం చేతిలో రెడీగా ఉండి ఐడియేషన్ నుంచి కాన్సెప్చువలైజేషన్ వరకు వాళ్ళకి ఆ క్లారిటీ ఉండి ఆ క్లారిటీ తోటి అడుగడుగు డిసిప్లిన్ తోటి కన్సిస్టెంట్గా వేసిన వాళ్ళు మాత్రమే ఆ సక్సెస్ని రీచ్ అవుతారండి. ఇంకా మిగతా వాటిని మనం ఫేక్ సక్సెసెస్ అంటాం, ఆర్ ఫ్లోటింగ్ సక్సెస్ ఆర్ ఫోమ్ సక్సెస్ అంటాం. అంటే ఏంటి, అసలు నిజంగా అవి సక్సెస్లు కాదు, చాలా లుక్రేటివ్గా కనిపిస్తాయి, సడన్గా టర్న్ ఓవర్లు కనిపించేస్తాయి, ఒక 4 మీడియా ఇంటర్వ్యూలు చేసేస్తారు, మీరు ఇంత సక్సెస్ అయిపోయారంటారు, 4 మీడియా ఆర్టికల్స్ వేసేసుకుంటారు, తర్వాత వాళ్ళకి వచ్చే బిజినెస్లు వచ్చేస్తూ ఉంటాయి. దాని తర్వాత నిజానికి వాళ్ళకి ఏదైతే కావాలో ఫోకస్, అంటే బిజినెస్ అనేది 5-6 డిపార్ట్మెంట్స్ మీద ప్రణాళికాబద్ధంగా ఉండవలసిన ఒక డిసిప్లిన్, ఒక ఏకాగ్రత. ఒక పాయింట్ వచ్చాక ఆ ఫోమ్ అనేది పైనది వాళ్ళు పొందిన తర్వాత ఒక్కదాని మీదకే డైవర్ట్ అయిపోద్దండి. ఒక్కొక్కళ్ళకి మార్కెటింగ్ పట్టు కావచ్చు, మిగతా అన్నిటిని వదిలేస్తారు. ఒక్కొక్కళ్ళకి ఫైనాన్స్ పట్టు కావచ్చు, మిగతా వాటిల్లో ఇంకేం ఉండదు. ఇంకా అలా వీక్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ లేయర్ అనేది తగ్గిపోతూ వచ్చినప్పుడు అవి అల్టిమేట్గా స్టార్టింగ్లో బాగున్నా కూడా కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఏవైతే స్టేబుల్గా కన్సిస్టెంట్గా ఆ గ్రాఫ్ని అందుకోగలుగుతున్నాయి అండ్ బిజినెస్కి కావాల్సిన 4 ప్రిన్సిపల్స్, 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి పటిష్టం చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి సక్సెస్ కొంచెం లేటే అవుతుందండి, కానీ చాలా కాంక్రీట్గా ఉంటుంది. అవి మాత్రమే సక్సెస్ఫుల్ బిజినెస్లు. ఓకే మేడం, ఇప్పుడు సక్సెస్ ఎప్పుడు వస్తుంది, సక్సెస్ కావాలి అంటే మనకేం కావాలి అన్న విషయం చాలా చక్కగా చెప్పారు. అయితే ఈ బిజినెస్ పర్సన్స్లోన
ఓపిక అనేది ఎంతవరకు ఉంటుంది? చాలా మంది కూడా ఇప్పుడు ఇలా పెట్టామా అలా వచ్చిందా అనుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు, క్రేజీగా ఉంటారు. అంతే. సో కొంతమందికి బహుశా అది లక్ వల్ల, ఫ్లూక్ వల్ల, మీరు అన్నట్టు ఫేక్ సక్సెస్, ఫ్లూక్ సక్సెస్ అంటారు కదా, అలా వచ్చి ఉండొచ్చు. అయితే దాన్ని మనం స్టాండర్డైజ్ చేయలేము, అంతే కదండి మీరు అంతే. చెప్పింది? చేయడానికి కూడా ఒక పద్ధతి కావాలి. ఓకే. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక బిజినెస్ మెన్కు ప్రైమరీ క్వాలిటీ ఏం కావాలి? ప్రైమరీ క్వాలిటీ అది ఆ బిజినెస్ మీద ఫస్ట్ వాళ్ళు ఏర్పరచుకునే ఒక క్లారిటీ అండి. అంటే అది వన్ మ్యాన్ షోనా, లేకపోతే ఒక టీంతో ముందుకెళ్తారా, లేకపోతే పోను టీమే ముందుకు నడిపించాలా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ఇప్పుడు సర్వీస్ అనుకోండి, ఒక వ్యక్తి మీద ఆధారపడిన బిజినెస్ ఎప్పటికీ నిలవదండి. ఎందుకంటే ఆ వ్యక్తి మీద ఆధారితం అది. ఆ వ్యక్తి ఉంటేనే మీకు ఆ సర్వీస్ దొరుకుతుంది, ఆ వ్యక్తి ఉంటేనే మీకు ఆ ప్రోడక్ట్ దొరుకుతుంది. అంటే అది ఎక్కడో ఒకటి ఫుల్ స్టాప్ పడాల్సిందే. సో అలా కాకుండా ఎప్పుడైతే మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం, ఏ బిజినెస్ మనం చేయబోతున్నాం, ఎందుకు అని తెలుసుకున్నప్పుడు ఈ మూడిట్లో ఏది అని సెలెక్ట్ చేసుకుంటారండి. చేసుకున్నప్పుడు ఒకవేళ టీంతో కలిసి వెళ్ళేదైతే చాలా డిసిప్లిన్ తోటి ఆ టీంని బిల్డ్ చేసుకుంటాం. అంటే టీం బిల్డ్ చేసుకోవాలి అనగానే మనకి కనిపించే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే లీడర్షిప్. ఆ లీడర్షిప్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ లీడర్షిప్ రకాల్లో వీళ్ళు ఏ కోవకి చెందిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే లీడర్షిప్ ని డెవలప్ చేసుకోవడంలో ప్రతి మనిషికి అన్ని క్వాలిటీస్ ఉండవండి. లీడర్షిప్ అనేది బాస్ కంటే కూడా హయ్యర్ క్వాలిటీ. అది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, అది ఒక బాధ్యత. అది మొయ్యగలిగిన వాళ్ళు దేనికైనా సక్సెస్ అవుతారండి. ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ లీడర్షిప్. లీడర్షిప్లో కూడా కొంతమంది ఈగో లీడర్స్ ఉంటారు, ఇన్సెక్యూర్ లీడర్స్ ఉంటారు. బట్ ఎప్పుడైతే ఇది టీమ్ వర్క్ అని అర్థం చేసుకుంటారో, చాలా సింపుల్ లాజిక్ అండి, నేను ఎంతో ఈ కంపెనీకి నేను తీసుకోబోయే ప్రతి వ్యక్తి అంత ఇంపార్టెంట్ అని అర్థం చేసుకుని, అలా ప్రతి వ్యక్తిని, సాటి వ్యక్తిని తనతో పాటు, అంటే ఈయనకి స్టేక్ ఉంది కదా, అలా తీసుకోబోయే ఎంప్లాయీకి ఏం ఉండాలి, ఆయనకి ఏం కావాలి, అది వినగలుగుతున్నామా, అది మనం అందించగలుగుతున్నామా. లీడర్ అనే వాళ్ళు ఏంటంటే నేనున్నా నువ్వు పద అనటం మాత్రమే కాదు, నీలో నీకేమి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని గుర్తు చేసి వాటిని పెంపొందించి ముందుకు నడిపించే వాళ్ళే లీడర్స్. అలాంటి వాళ్ళు ఉన్నారంటారా? చాలా తక్కువ చూస్తున్నామండి. బాస్ అంటే తిట్టేవాడు, కొంతమంది ఫేక్ లీడర్స్ ఉంటారు. ఈ రెండు అంశాలను మనం ఎలా చూడాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇప్పుడు మామూలుగా మనం జూనియర్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఒక జాబ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మెయిన్గా చూడమంటున్న క్వాలిటీసే అవ్వండి. ఎందుకంటే కేవలం ఎలా అయిపోయిందంటే, అసలు మాకు జాబ్లే రానప్పుడు ఏ జాబ్ వస్తే ఆ జాబ్ అన్నట్టు అయిపోయింది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఒక కంపెనీ మీకు ఎంత అవసరమో, ఎంప్లాయీ అంటే ఒక ఎంప్లాయర్కి ఎంత అవసరమో, ఎంప్లాయీకి కూడా ఎంప్లాయర్ని పరికించే అవసరం ఉంది. అండ్ వారికి ఆ హక్కు ఉంది. ఎందుకు అంటే సింపుల్ అండి, వీళ్ళు ఎనర్జీ ఇస్తున్నారు, వీళ్ళు మనీ ఇస్తున్నారు, ఇద్దరు ఈక్వల్ పార్ట్నర్సే. ఒకళ్ళకి మనీ రూపంలో పార్ట్నర్షిప్ ఉంది, ఒకళ్ళది ఎనర్జీ రూపంలో పార్ట్నర్షిప్. క్లియర్ గా ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అండ్ వీళ్ళకు ఉన్నంత హక్కు మీకు కూడా ఉంది. మీరేదో అణిగి ఆలోచించకుండా అడుగేయద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, అసలు ఆ కంపెనీ చెప్తున్న మాట చేస్తున్న మాట ఒకటే ఉందా, అది ఎలా చూస్తాం మనం? పెద్ద పెద్ద కంపెనీస్ అనుకోండి, పర్లేదు, మనం డైరెక్టర్స్ మీద వీటి మీద వెళ్ళాం. ఎందుకంటే సిస్టమ్స్ ఆల్రెడీ వాళ్ళకి సిస్టమ్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఇక్కడ సిఇఓలైనా డైరెక్టర్లైనా నామమాత్రంగానే ఉంటారు, అక్కడ మీకు ప్రాబ్లం రాదు. ఆ సిస్టమ్ ఎలా ఉంది, అక్కడ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారా లేదా, వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇక్కడ వరకే చూస్తారు. వేరాజ్ అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుంది, ఈ లీడర్స్ని ఎందుకు మనం గమనించాలనేది స్టార్టప్స్లో ఇలాంటి వాటిల్లో వస్తున్నాయి. అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ ఉండే లీడర్స్కి కేవలం వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ కోసం మాత్రం వాళ్ళకేంటి అవుట్పుట్ కావాలి, డెలివరబుల్తో మాత్రమే కావాలి అన్నప్పుడు మాటలు చాలా పెద్దగా ఉంటాయి. సో మనం పరికించుకోగలిగింది ఒకటే ఫస్ట్ లాజిక్ ఏంటంటే, మీ విజన్ స్టేట్మెంట్కి మీ చేతలకి సంబంధం ఉందా, మీ యాక్షన్స్. ఇప్పుడు మనం ఎలా అయితే ప్రేమ అనేది మాటలు కాదు చేతలు అంటామో, అలాగే ఆ డైరెక్టర్ చెప్తున్న విజన్ స్టేట్మెంట్కి ఆయన చేస్తున్న చేతలకి సంబంధం ఉందా. నెక్స్ట్, మీ టైంకి వాల్యూ ఇవ్వట్లేదు, వాళ్ళ టైంకి మాత్రం చాలా వాల్యుబుల్గా ట్రీట్ అవుతున్నారు అంటే ఆయన ఒక సాధారణ మనిషి, ఒక ఈక్వల్ ప్లాట్ఫామ్ షేర్ చేసుకుంటున్నాం అనే ఉద్దేశం ఆ వ్యక్తికి లేదు. చాలా క్లియర్గా కనిపించేస్తుంది. అంటే డెసిషన్స్ ఈగోసెంట్రిక్ ఉన్నాయా,
పవర్ అండ్ కంట్రోల్ డ్రివెన్ ఉన్నాయా, లేదు అంటే ఒక మనిషి అంటే ఆ రోల్ వెనుక ఉన్న మనిషికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ సిస్టమ్స్ అనేవి చెయ్యబడినవా? వీటన్నిటికంటే ముందు సింపుల్ ఏంటంటే అండి, మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ హ్యాపీగా ఒక చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ పని చేసుకోగలుగుతున్నారా? సింపుల్ గా ఒక హస్బెండ్ వర్క్ పక్కన అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఒక హస్బెండ్ పక్కన ఉన్న వైఫ్ ని చూసి ఆ హస్బెండ్ ఆ వైఫ్ ని ఎంత బాగా చూసుకుంటున్నారో మనం చెప్పేయగలుగుతాం. అలా ఆ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారా లేదా? నెక్స్ట్, ఎంత ఫ్రీక్వెంట్ గా వీళ్ళ దగ్గర రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి. రిక్రూట్మెంట్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటే అందరూ అనుకునేది ఏంటంటే చాలా గ్రోత్ ఉంది కంపెనీ. నిజానికి అది ఫేక్ అండి. రిక్రూట్మెంట్ ఎక్కువ ఎప్పుడు జరుగుతాయి? ఈధర్ మీకు కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు జరగాలి రిక్రూట్మెంట్ అనేది, అందరే వెళ్ళిపోతున్నప్పుడు. సో అందరూ వెళ్ళిపోతున్నారంటే దాని వెనక రీజన్ ఏంటి? ఎందుకు వెళ్ళిపోతున్నారు? అంత అసంతృప్తి ఎందుకు వచ్చింది? లేదా చాలా మంచి జాబులు వచ్చి వెళ్ళిపోతున్నారా? అంటే ఇక్కడ ఆల్రెడీ తృప్తిగా ఉంటే ఒక మనిషి కంఫర్ట్ జోన్ కి అలవాటు పడతాడు. కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిన వ్యక్తి అంత ఫ్రీక్వెంట్ గా జాబులు ఎందుకు వెతుక్కుంటున్నారు? దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్. అది డైరెక్ట్ గా స్టార్ట్అప్స్ లో లీడర్షిప్ కే వేలు చూపిస్తుందండి క్లియర్ గా. ఎందుకు అంటే పవర్ డ్రివెన్, కంట్రోల్ డ్రివెన్ ఎన్విరాన్మెంట్స్ లేదా అల్టిమేట్ ప్రెషర్ ఎప్పుడైతే ఎంబెడ్ చేస్తామో ఆ ప్రెషర్ ని తట్టుకోలేక, ఆ గోల్స్ ని తీసుకోలేక వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం. ఇంకా కొంతమంది ఈ మధ్య చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద లీడర్షిప్ స్టైల్స్ ఎట్లా అంటే క్విక్ ఫిక్సెస్ కావాలండి. ఏదైనా పని చెప్పినప్పుడు ఇది చెయ్యాలంటే ఈ ప్రాబ్లం ఉంది అని ఒక వ్యక్తి వచ్చి చెప్తే ఈ లీడర్ తీసుకోగలుగుతున్నాడా? కూర్చుని ఎంత సమయం ఆ పర్సన్ తోటి స్పెండ్ చేసి మీరు సొల్యూషన్ ఇవ్వండి, ఇవ్వకపోండి, వినండి. ఎందుకు అంటే ఆ వ్యక్తి చెప్పేది కాదు, అది ఎందుకు చెప్తున్నాడని వినగలుగుతున్నాడా? అసలు అది వింటుంటే సొల్యూషన్ ఇస్తున్నాడా? మిమ్మల్ని ప్రతి ఎంప్లాయీ చేయి పట్టి నడిపించాలి అనుకోడండి. ఎందుకంటే తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది అది చేయటానికి. కానీ యాజ్ అ లీడర్ ఎంత గైడెన్స్ ఇస్తున్నారు, తనకి కావాల్సిన అవసరతలు కూరుతున్నాయా? అప్పుడే ఆ వ్యక్తి పెర్ఫామ్ చేయగలుగుతాడు. సో ఆ లిజనింగ్ కేపబిలిటీలో కూడా ఆ లీడర్ యొక్క ఇంటెన్సిటీ, ఆ లీడర్ యొక్క స్ట్రాటజీ మనకు అర్థమైపోతుంది. అది విన్నప్పుడే. అంటే ఇప్పుడు ఒకటి మేడం,